హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఎంత బాగా సపోర్ట్ చేశారు అనంటే వ్యూస్ కంటే ఎక్కువ షేర్సే వచ్చాయి. ఎవరు చూడకుండా జస్ట్ షేర్ చేసి వెళ్ళిపోయారు. సో, ఈసారి అలా కాకుండా మంచిగా చూడండి. ఓకేనా? సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఊరు మీద పడి తిరిగే ముందు వాల్మార్ట్‌లో కొంచెం ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చేదుండే. సో, వాల్మార్ట్‌కెళ్ళాను. ఇది వాల్మార్ట్ బ్లష్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నా, కానీ నేను క్రీమ్ బ్లష్ ఏమో అనుకున్నా, కానీ ఇది కొంచెం పౌడర్ బ్లష్. అందుకే రిటర్న్ ఇవ్వడానికి వచ్చా. చూపిస్తా ఎట్లుందో అది. ఇప్పుడే పెట్టేసుకొని రిటర్న్ ఇస్తే కొడతాడేమో వాడు. నీ మొహానికి అదే కదా పూసుకున్నా. బాగా కనిపిస్తుంది, లైట్గా కనిపిస్తుంది బాగా. కానీ పౌడర్ కొంచెం టెక్స్చర్ ఎక్కువ కనిపిస్తుంది, అందుకే రిటర్న్ చేయడానికి వస్తుంది. రిటర్న్ ఇచ్చేద్దాం ఇది. క్లోజ్ చేసేసినట్టు మోడల్ పోర్ట్లాండ్ మోడల్. దాని తర్వాత మనకు పెద్ద పని లేదు కాబట్టి జస్ట్ అలా తిరగడానికి వెళ్ళాను. అలా నేను మార్షల్స్కి వెళ్ళాను. దాని తర్వాత అక్కడ ఏం కొనొద్దు అనుకున్నా కానీ అలా ఏం కొనకుండా వస్తే మన ఆన్సిస్టర్స్ ఒప్పుకోరు కాబట్టి చెత్త కొనేసా. మార్షల్స్లో ఇవి 2 కొనుక్కున్నాం. ఇదేమో ఐ మసాజర్ లాగా ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా కళ్ళ కింద ఐ సర్కిల్స్ ఏమన్నా ఇట్లా అండర్ ఐ సర్కిల్స్ ఏమన్నా ఉంటే కొంచెం మసాజ్ చేసినట్టు వచ్చి, ఇందులో నుంచి లైట్స్ లాంటివి ఇందులో నుండి లైట్స్ లాంటివి వచ్చి కొంచెం బెటర్ అవుతాయి అండర్ ఐ సర్కిల్స్. అంతే, బాగానే పనిచేస్తుంది. వారంటీ కూడా ఉందనుకుంటా దీనికి. ఇందులో వచ్చింది ఈ బాక్స్లో వచ్చినాయి. ఇందులో పెడితేనే ఛార్జ్ అయ్యి కొంచెం కనెక్ట్ అవుతుంది మన ఫోన్కి. C-టైప్ పిన్తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా ఛార్జ్ అవుతుంది, ఇందులో ఛార్జ్ అవుతుంది. హాయ్, ఇది అసలు ఇప్పటివరకు నేను ట్రై చేయలేదు ఎలా ఉంటుంది అని, కానీ కొంచెం భయం ఉంది ట్రై చేయాలంటే. ఎందుకంటే ఈ లైట్ మళ్ళీ కొంచెం చిన్న వైబ్రేషన్స్ కూడా వస్తాయి, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ లాంటివి వస్తాయేమో అని భయం వేస్తుంది. కానీ ట్రై చేద్దాం. ఫ్రీక్వెన్సీ లేకుండా కూడా ఓన్లీ రెడ్ లైట్ థెరపీ లాగా కూడా వాడచ్చు. సో నేను ఓన్లీ రెడ్ లైట్ థెరపీ వాడతా, ఫ్రీక్వెన్సీ వాడకుండా. సో కొంచెం సేఫ్గా ఉండొచ్చు. ఈ బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఓన్లీ రెడ్ లైట్ థెరపీ వస్తుంది. కంఫర్టబుల్గానే ఉంది, కానీ ఇది ఓన్లీ రోజు ఒక 10 మినిట్స్ చేయాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. మినిట్స్ అయిపోయింది. ఇది నేను వైబ్రేషన్తో కూడా పెట్టుకొని చూశాను. వైబ్రేషన్తో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక నర్వ్ ఇట్లా కొట్టుకున్నట్టు అనిపించింది. సో కొంచెం భయం వేసి నేను ఓన్లీ రెడ్ లైట్ థెరపీది మాత్రమే పెట్టుకున్నా. సో యా, ఏం డిఫరెన్స్ అంతగా విజిబుల్ డిఫరెన్స్ ఒకేసారికి ఏం కనిపిదేమో, కొంచెం మెల్లమెల్లగా కనిపిస్తుంది. ఓకేనా? చర్చ వద్దు అప్పుడే అన్నీ అది ఇది కొంటామని.
ఇదో కొత్త రోజు, కొత్త అవుట్‌ఫిట్. నేను నెయిల్స్ చేపించుకుందామని అందంగా రెడీ అయిపోయాను. ఈ షాప్‌కెళ్ళాను. ఈ వెంచురా నెయిల్స్ అండ్ స్పా అని చెప్పి షాప్‌కెళ్ళాను. ఆ షాప్ చాలా పెద్దగుంది. ఎంత పెద్దగుందంటే ఒక 100 మెంబర్స్‌కి ఒకేసారి మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ చేయొచ్చు. కానీ అందులో లాష్ లిఫ్టింగ్, లిప్ టింట్ గూడా ఉంది. అది మరి నాకు కనిపించలేదు. అది ఇక్కడ బ్యాక్ సైడ్ ఎక్కడైనా ఉంటదేమో. నా పక్కన ఇక్కడ ఒక ముసలాంటి గూడా పెయింట్ ఏపిచ్చుకుంటుంది. చాలా మంచిగా అనిపిచ్చింది. దాని తర్వాత ఒక బుక్ ఇచ్చి, ఇందులో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి మేడం అన్నాడు. ఆ బుక్‌లో ఎన్ని రకాల నెయిల్స్ ఉన్నాయంటే అసలు సెలెక్ట్ చేసుకోలేకపోయినా నాకు ఏ కలర్ బావుంటది, బావుండదు. అది షిమ్మర్‌వి, వితౌట్ షిమ్మర్, జెల్, నాన్ జెల్, నార్మల్ పెయింట్ అని రకరకాలుగుంది. దాని తర్వాత ఇంగ పింట్రెస్ట్ ఓపెన్ జేసి ఒక పిక్చర్ జూపిచ్చి ఇది చేయండి అని అన్నాం. తర్వాత ఒక క్యాట్ ఐ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆమె నాకు నెయిల్స్ లేదు గాబట్టి ఫేక్ నెయిల్స్ పెట్టి ఆ డ్రిల్లింగ్ లాంటి మిషన్స్‌తో నా నెయిల్ ఆ అక్క పెట్టిన నెయిల్ బ్లెండ్ అవ్వడానికి బాగా గ్రైండ్ జేసింది. గ్రైండ్ జేసిన తర్వాత అవి గూడా సేమ్ నా ఒరిజినల్ నెయిల్స్‌లా కనిపియడం స్టార్ట్ చేశాయి. ఆ నెయిల్స్‌ని గూడా ఆ అక్క స్కేల్‌తో కొలిచింది. మనలాగా గాదు. ఆ అక్క చాలా ప్రొఫెషనల్. ఫస్ట్ టైం చేయించుకున్నాను నేను. చాలా బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ వర్త్ ఇట్. కానీ 12,500 నెయిల్స్‌కి $US కూడా $130. కొంచెం ఎక్స్‌పెన్సివ్ సైడే యూఎస్‌లో కూడా. అయినా కూడా కొంతమంది ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ వర్త్ ఇట్. బాగా గర్లీగా మంచిగా అనిపిస్తది. కానీ నేను ఇండియాలో కూడా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేయించుకోవడం చూశాను. వాళ్ళు కూడా చేయించుకున్న ప్రతిసారి 12,500 ఇట్లా యూఎస్ రేట్‌తో కంపేర్ చేసి 12,500 అలా చార్జ్ చేస్తారా? లేదంటే ఇండియాలో కొంచెం తక్కువ చార్జ్ చేస్తారా సర్వీస్‌కి? అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే 12,500 నేను పే చేసి మాత్రం నాకు ₹1,00,000 జీతం వచ్చినా కూడా ఈ 12,500 నేను నెయిల్స్‌కి పే చేసి చేయించుకునే అంత అస్సలు చేయించుకోను. మీరెంత పే చేస్తారో కామెంట్ చేయండి, ఓకేనా? ఇవి మాత్రం $130. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా అందరు చేయించుకోవాలి. I feel really nice.